హాయ్ గైస్, వెల్కమ్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా అందరికీ హ్యాపీ ఉగాది, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే నా ఉగాది బ్లాగ్ అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎలా ఉంటుందని చెప్పేసి. ఇదైతే నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత అనమాట. సింపుల్గా ఇంట్లోనే ఉంటున్నాం కదా, కొంచెం న్యాచురల్గా ఉందామని చెప్పేసి పూజ చేసేటప్పుడు అలా అని చెప్పేసి చిన్న స్టిక్కరే పెట్టేసుకున్నాను. ఇంకా హెయిర్ అయితే కొంచెం పచ్చిగా ఉంది, ఇందాకే తలస్నానం చేశాను కాబట్టి అలా ప్లక్కర్ అయితే పెట్టుకున్నాను. ఏం దువ్వుకోవట్లేదు. నేనైతే తలస్నానం చేసినప్పుడు అస్సలు దువ్వుకోను, ఆరిన తర్వాతనే దువ్వుకుంటాను. ఇంకా బయట అయితే ఇలా ఆకులంతా కట్టేసామన్నమాట. ఆ మామిడికాయ ఆకులు కట్టేసిన తర్వాత ఇంటికైతే ఒక మంచి కళ వస్తుంది అనమాట. ఇంకా మా డాడీ అయితే అంతా నీట్గా చేస్తున్నారు పూజ గది దగ్గర. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఉగాది పచ్చడి చేస్తాం కదా, దానికోసం ఈ థ్రెడ్ కంకణం అయితే కడుతున్నాను అనమాట. దానికి పసుపు పూస్తున్నాను. ఇంకా ఈ ఆకు ఉంటుంది కదా, మామిడికాయ ఆకు, దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఆ థ్రెడ్కి అయితే కట్టేసుకోవాలన్నమాట. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం అనమాట కట్టడం. ఇలా థ్రెడ్ తోటి దాన్ని అయితే పైన కట్టేసి ఇంకా నెక్స్ట్ దీన్ని అయితే సైడ్కి పెట్టేస్తున్నాను అనమాట. ఇది మంచిగా మూడేసిన తర్వాత, గట్టి మూడేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ నేను పెట్టాను కదా ఒకటి గిన్నె, దానికైతే పసుపు పూసుకోవాలన్నమాట. యాక్చువల్లీ మేమైతే కుండలో చేసుకుందాం అనుకున్నాం కానీ కొంచెం టైం సరిపోక మేమైతే కుండ తెచ్చుకోలేదు, అందుకే ఇంట్లో ఉన్న దాంట్లోనే చేసుకుంటున్నాము. బ్రిటిష్ వాళ్ళకు న్యూ ఇయర్ అంటే జనవరి 1 అది, కానీ మన తెలంగాణ వాళ్ళకు ఇంకా మన తెలుగు వాళ్ళకు అసలైన న్యూ ఇయర్ అంటే ఉగాది అనమాట. అందుకే దీన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. ఈ ఇయర్ అంతా మంచిగా జరగాలని చెప్పేసి ఇప్పుడే మొక్కుకుంటారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే దీనికైతే కట్టేస్తున్నాను అనమాట. ఈ గిన్నెకైతే అది తాడు ఉంది కదా కంకణం, అదైతే కట్టేశాను. ఇలా కొంచెం గట్టిగా కట్టేసుకున్న తర్వాత దీనికైతే కుంకుమ పెట్టుకోవాలన్నమాట. కుంకుమ పెట్టే క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇది తీసుకెళ్ళి మమ్మీకి అయితే ఇచ్చేసాను. మా మమ్మీ అయితే ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. మేమైతే ఇలానే ఫాలో అవుతాము. ఒక 4-5 షడ్రుచులు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసేసుకోవడమే. మ్యాంగో, బెల్లం, కారం, ఉప్పు, ఇంకా చింతపండు. ఇంకా ఏదైనా మిస్ అయితే మీరు కింద కమెంట్ చేసేయండి. ఇవైతే అన్నీ తీసేసుకొని చిన్న చిన్న బౌల్స్లలో తీసేసుకొని తగినంత క్వాంటిటీ, అలా ఏముండదు అనుకుంటా నాకు తెలిసి. మా మమ్మీ అయితే ఇలా చేస్తుంది. మేమైతే రెగ్యులర్గా ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి ఇంకా కొంచెం చింతపండు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ అయితే కాళ్ళకు పసుపు చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణ సంప్రదాయంలో ఇదైతే కంపల్సరీ ఉంటుంది, కాళ్ళకు పసుపు రాసుకోవడము. అలా 2 కాళ్ళకు మా మమ్మీ అయితే నాకు పసుపు రాసేసింది. ఇంకా నెక్స్ట్ అయితే పూజ స్టార్ట్ చేసేసామన్నమాట. మా డాడీ అయితే పూజ చేస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు చేయడం కన్నా మగవాళ్ళు పూజ చేస్తేనే చాలా మంచిదంట. చాలా దగ్గర విన్నాం కూడా. చిన్న చిన్న క్లిప్సే తీసాను, అన్నీ మొత్తం తీస్తే బాగోదు కదా పూజ చేసేటప్పుడు కూడా అని చెప్పేసి చిన్న చిన్న క్లిప్సే తీసాను. ఇంక ఇలా మొత్తం పూజ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. మేమైతే ఇంట్లో ఇంకా బయట తులసి కోట దగ్గర, ఇంకా మాకైతే షాప్ ఉంది కాబట్టి షాప్లో కూడా అలా పూజ చేసుకుంటాము. ఈ మూడింటి దగ్గర పూజ చేసుకోవడానికి మాకైతే కొంచెం టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 1 hour అట్లయినా పడుతుంది. ఇంకా మేమైతే ప్రసాదాలు అయితే ఇవే చేసాము. కొన్ని చేసాము, అసలు చాలా చేద్దాం అనుకున్నాం కానీ మాకు టైం అయితే సరిపోలేదు అలా అని చెప్పేసి. ఇంకా నేనైతే పచ్చడితోటి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పచ్చడి తాగేటప్పుడు ఏంటిదంటే మనకు ఫస్ట్ మన నాలుకకు తగులుతుంది కదా ఒక టేస్ట్, కొంచెం కారం కానీ ఉప్పు అట్లాంటిది ఒక టేస్ట్ తగులుతుంది కదా, దాన్ని బట్టి మన ఇయర్ అలా మూవ్ ఆన్ అవుతుందంట. ఎలా అంటే ఇప్పుడు మనం పచ్చడి తాగేటప్పుడు ఫర్ సపోజ్ ఉప్పు కాకుండా షుగర్ తీసుకుందాం ఎగ్జాంపుల్. షుగర్ అలా కొంచెం తీపి ఏదైనా సరే తగిలితే మన ఇయర్ మొత్తం కొంచెం హ్యాపీగా మనకు అనుకూలంగా ఉన్నట్టు ఉంటుందంట. చాలామంది చెప్పారు, కొన్ని వీడియోస్లో చూసాను నేను, నాకైతే తెలియదు అనమాట. ఇంకా ఇదైతే తిన్న తర్వాత అనమాట. మా మమ్మీ అయితే భక్షాల కోసం అంతా రెడీ చేస్తుంది, ప్రిపేర్ చేస్తుంది అనమాట. పిండి అయితే కలిపేసింది. దీన్ని అయితే ఒక 30 minutes అన్నా అలానే ఉంచాలి. ఇంకా ఈ గ్యాప్లోని ఇక్కడైతే పప్పు అంతా మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఇది మిక్సీ పట్టుకునేటప్పుడే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెమే చూపిస్తున్నాను, చెప్పాను కదా కంప్లీట్గా చూపించాను, ఎందుకంటే నేను మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా చేస్తున్నాను ఈ యూట్యూబ్ అనేది. ఇలా వీడియో షూట్ చేయడం వాళ్ళు కనుక చూసి అడుగుతారు కదా, అలా అని చెప్పేసి నేనైతే కొన్ని చిన్న క్లిప్సే తీస్తున్నాను అనమాట. ఇంకా మా మమ్మీ చేసేటప్పుడు కింద ప్లాస్టిక్ ప్లేట్ ఎందుకు పెట్టుకున్నా, ప్లాస్టిక్ ప్లేట్ అంటే పేపర్ ప్లేట్ ఎందుకు పెట్టుకున్నా అని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే ఈజీగా మూవ్ అవ్వడానికి. లేదంటే ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ ఉంది కదా, అది కింద పెట్టుకుంటే మాత్రం అది అస్సలు మూవ్ అవ్వదు అంత ఈజీగా, అలా అని చెప్పేసి
ఆ పేపర్ ప్లేట్ అయితే పెట్టుకుంది అనమాట. బాగుంది కదా ఐడియా. ఇంక ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటూ మంచిగా భక్షాలను అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దాన్ని అయితే మంచిగా 2 సైడ్స్ అయితే కాల్చుకోవాలి. మేమైతే ఇన్ని చేసామన్నమాట. ఇంకా లాస్ట్‌లో 2 మిగిలింది. ఇది మొత్తం చేసేసిన తర్వాత అనమాట వీడియో. ఇన్నైతే అయినాయి. మా మమ్మీ అయితే మంచిగా భక్షాలు స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తుంది. నేనైతే మంచిగా లడ్డూలు అయితే చేసి ఇచ్చాననమాట. అలా కొంచెం త్వరగా అయిపోయింది. ఇది చేయడం అయితే చాలా టైం పడుతుంది. చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. చాలా టైం పట్టింది మాకైతే చేయడానికి. అట్లీస్ట్ ఒక 1.5 అవర్ అనుకుంటా. ఇంకా నా పని అయితే మొత్తం అయిపోయిందని చెప్పేసి నేనైతే ఇక్కడ కూర్చొని చూస్తున్నాను. మా మమ్మీ ఇలా చేస్తుంది. ఇంకా తర్వాత మా మమ్మీ అయితే నాకు ఇలా కాల్చమని అయితే చెప్పిందనమాట. 2 సైడ్స్ మంచిగా కాల్చి సైడ్కి పెట్టేయమన్నది. లాస్ట్‌లో నేనైతే ఒక 2 చపాతీస్ అలా చేద్దాం అనుకున్నాను. అదే 2 భక్షాలు అయితే చేద్దాం అనుకున్నాను కానీ మా మమ్మీ చేయడం చూసి ఇంక వద్దులే అని చెప్పేసి వదిలేసాననమాట. చేయలేదు. ఇంకా పూర్ణం అయితే మిగిలిపోయిందనమాట. అదే పూర్ణం ఉంటుంది కదా లోపల వేసుకుంటాం, అదైతే మిగిలిందని చెప్పేసి కొంచెం తింటున్నాను. ఇదైతే మనం చేసిందనమాట. అందుకే ఇలా వచ్చింది. మా మమ్మీ అయితే మంచిగా చేసింది. ఇంకా దీన్నైతే 2 సైడ్లు మంచిగా కాల్చుకొని మన టవర్ మీద అయితే వేసేసుకోవడమే అనమాట. అంటే ఆ భక్షాలు అన్నీ ఉన్నాయి కదా, అది కొంచెం టవర్లా అనిపించి అలా అయితే చెప్పాననమాట. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు తింటున్నాను అనమాట. చాలా వేడిగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంతసేపు చేసిన దానికి వర్త్ అనిపించింది. ఇంకా మా డే అయితే ఇలా అయిందనమాట. మేమైతే ఇలానే చేసుకుంటాము. సింపుల్గా ఇలానే చేసుకుంటాము. నేనైతే అన్ని చిన్న చిన్న క్లిప్సే పెట్టాను. అన్నీ యూస్ఫుల్వే అని అనుకుంటున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇంకా ఫాస్ట్గా తినేసాను అనమాట. వేడిగా ఉన్నా ఇంకా తినాలనిపిస్తుంది. నాకైతే ఉగాది పచ్చడి చాలా ఇష్టం. ఎన్నిసార్లు తాగమన్నా తాగుతాను. అందులో మ్యాంగోస్ అవన్నీ ఎన్నిసార్లు తినమన్నా తింటాను అంతే. అందుకే ఇదైతే మళ్ళీ ఇంకో ట్రిప్ అనమాట. కొంచెం కారం తగిలింది, అందుకే అలా పెట్టాను. ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా అయితే పెట్టాను. ఇంకా ఇదైతే తాగేసాను అనమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. మా ఉగాది అయితే ఇలా ఉంటుంది. మేమైతే ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా నేను ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు కూడా కింద కామెంట్ చేసేయండి గైస్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది. అందరికీ అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే అనమాట వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. డూ ఫాలో ఫర్ మోర్. బై గైస్.